స్వామి శ్రీ విద్య అనగానే అనేక యోగాల సమారమం, అనేక యోగాలు కలగలుపుగా ఉంటాయి అంటారు. అసలకి దాన్ని ఒక మహాయోగం అని కూడా అంటారు. అసలకి శ్రీ విద్యకి మహాయోగానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు శ్రీ విద్యలో ఈ మహాయోగం తాలూకు ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి? వాటి విశిష్టత ఏమిటి? అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః ఆశాసురాసీ భవదంగవల్లీ భాసైవ దాసీకృతదుగ్ధసింధుం మందస్మితైర్నిందితశారదేందుం వందే రవిందాసన సుందరిత్వాం. సభాయ నమః. మీరు అడిగినటువంటి ప్రశ్న శ్రీ విద్యకు సంబంధించినటువంటి బహుప్రకారములైనటువంటి యోగములలో ఆ మహాయోగం అనేటువంటి ఒక అంశం ఉన్నది. ఈ మహాయోగం అంటే నానా విధములైనటువంటి యోగముల యొక్క సమాహారము అని చెప్తారు. అయితే ప్రధానంగా శ్రీ విద్యోపాసకులు అనుసరించేటువంటి, అభ్యసించేటువంటి, ఉపాసించేటువంటి యోగములు 4 ఉన్నాయి. అందులో ఏమిటంటే మంత్రయోగమని, లయయోగమని, హఠయోగమని, జ్ఞానయోగమని. కాబట్టి మంత్ర, లయ, హఠ, జ్ఞానయోగముల యొక్క సమాహారమే శ్రీ విద్య అంటేను. ఈ యోగం యొక్క నిర్వచనం, యోగాలలో ఉండేటువంటి మంత్రయోగానికి సంబంధించినటువంటి కొన్ని మౌలిక విషయాలను గురించి మనం పూర్వం వినే ఉన్నాం. ఇప్పుడు మనం లయయోగానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకోవాలన్నమాట. అసలుకి లయ యోగాలు నేను విన్న దాని ప్రకారం శివపార్వతుల సంవాదంలో కొన్ని వందల వేల యోగాలు ఉన్నాయంటారు. అసలు నిజంగా ఎన్ని యోగాలు ఉన్నాయి లయ యోగాలు? వాటిల్లో ప్రధానంగా మనం ఏది సాధన చేస్తే మంచిది? అసలు లయయోగం అనేటువంటిది సదాశివోక్తాని సపాదలక్ష అని చెప్పారు. అమ్మవారికి, పార్వతీదేవికి సాక్షాత్తు సదాశివుడు ఉపదేశించినటువంటి యోగాలు ఈ లయ సంబంధమైనటువంటి యోగాలు. ఈ యోగాలు ఇవి 1,25,000 పైబడి ఉన్నాయి అన్నారు. ఈ 1,25,000 నేను అనుకోవడం అవి కేవలం మనకి 1,24,999 తరువాత వచ్చేటువంటి 25,000 కాదు. అది అసంఖ్యాకమైనటువంటి యోగాలు అని చెప్పడం కోసమని ఆ ప్రాచీనులు అలా చెప్పారనమాట. అయితే ఇటువంటి లయయోగాల్లో వాయు బంధనం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. అంతర్గతమైనటువంటి కుండలి శక్తి ఏదైతే ఉందో ఆ కుండలిని శక్తిని జాగృతం చేసి పైకి తీసుకువెళ్ళడం, అంటే మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు కుండలిని మార్గ ప్రయాణం ఏదైతే ఉన్నదో దాన్నంతటినీ కూడా లయయోగంలో భాగంగా చెప్తారు. వస్తుతః లీయతే అస్మిన్ సర్వం జగత్ ఇది లయం అని చెప్పేసి అంటారు. లయం అంటే మనకు సృష్టి స్థితి లయాలలో కారణంలో కార్యం ఇమిడిపోవడం అన్నమాట. కార్యం ఈ జగత్తు వైవిధ్యభరితమైనటువంటిది. వ్యక్తి, సమష్టి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వ్యక్తుల యొక్క అసంఖ్యాకమైనటువంటి ఆ సమూహమే సమష్టి. అంటే ఈ వ్యక్తి సమష్టి అన్నీ కూడా లయమైపోయి ఈ చివరికి మిగిలేటువంటిది ఏమిటంటే సాక్షాత్తు కారణభూతమైనటువంటి తత్వం అన్నమాట. అంతవరకు తీసుకుని వెళ్ళేటువంటిది లయయోగం అన్నమాట. కాబట్టి లయయోగంలో మనం చెప్పాలంటే అమ్మవారి యొక్క అంతర్యాగ విధానం అంతా కూడా లయయోగంలోనే అంతర్భవించి ఉంటుందన్నమాట. కనుక ఈ లయయోగం అనేటువంటి ఈ విధానంలో మనకు సదాశివోక్తాని సపాదలక్ష అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి యోగతారావళిలో ఒక చిన్న పాదం అన్నమాట. ఆ యోగతారావళి ఏదైతే ఉన్నదో అది మనోన్మనీ విద్య అనేటువంటి దాని గురించి మనకు ఉపదేశిస్తుంది. మనోన్మనీ విద్య. మనోన్మనీ విద్య. ఈ మనోన్మనీ విద్య అనేటువంటిది సమస్త లయయోగాలలో సర్వశ్రేష్టమైనటువంటిది అని శంకర భగవత్పాదులు కూడా మనకి చెప్పినటువంటి విషయం అన్నమాట. కనుక ఇది అసలు మనోన్మనీ విద్య సాధన విధానం ఏ విధంగా ఉంటుంది స్వామి? సాధారణంగా మనకి మంత్రయోగం అనేసరికి మంత్రము, జపము, ఆ జపంలో సాధన
ద్వారా సమాధి అవస్థ పర్యంతం వెళ్ళడం అనేటువంటివి కొన్ని మార్గాలుగా చెప్పుకుంటూ వచ్చారు. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అష్టాంగ యోగం అనేటువంటి దాన్ని అంతటిని కూడా మంత్రయోగంలో అంతర్భవింపజేశారు. అయితే ఇదే సమయంలో మంత్రమననం చేస్తూ ఆ దైవం మీద దృష్టిని నిలిపి దైవోపాసనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ మనోన్మని విద్యకి దోహదం చేసేటువంటిది ఏమిటంటే మనకు లోపల అనంత శక్తి ఉన్నది. లోపల ఉన్నటువంటి అనంత శక్తిని మనం అనుభవంలోకి మనం తీసుకుని రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రాపంచికమైన మాయ యొక్క ప్రభావితులమై ప్రపంచంలో నేను నాది అనేటువంటి ఈ రెండు అహంకార తత్వాలకు లోని మనం ఏం చేస్తున్నామంటే దీన్నంతటినీ కూడా ఆ అంతఃశక్తిని మనం గుర్తించుకోలేకపోతున్నాం. మన చేత గుర్తించుకోలేకపోతున్నటువంటి ఆ అంతఃశక్తి ఏదైతే ఉన్నదో ఆ అంతఃశక్తి అది కుండలిని శక్తిగా వర్ణింపబడుతోంది యోగులందరి చేత. ఆ కుండలిని శక్తి మూలాధారంలో చుట్టలు చుట్టుకుని అది పడగను కిందకి ఉంచుకుని ఉన్నటువంటి ఒక మహాసర్పంగా వర్ణింపబడుతోంది అన్నమాట. ఆ శక్తిని జాగృతం చేసి మూలాధారం నుంచి క్రమక్రమంగా అన్ని చక్రాలని దాటుకుంటూ సహస్రారం వరకు పయనించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పయనించేటువంటి ఈ క్రమంలో ఈ సాధకుడికి కలిగేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనోన్మనిలో చాలా ప్రశస్తమైనటువంటి విషయాలుగా చెప్పారు. దీనిని ఒక సందర్భంలో కొంతమంది గురువుల చేత ఆజ్ఞాపింపబడడం వల్ల కొందరి యొక్క ఆదేశానుసారం నేను మనోన్మని అనేటువంటి ఒక రూపకంగా నృత్య రూపకంగా సంస్కృతంలో వ్రాయటం జరిగిందనమాట. సంస్కృతంలో కాబట్టి ఆ మనోన్మని విధానం అనేటువంటిది మనకి అందులో చెప్పబడింది. అయితే ఆ మనోన్మని విధానం అంటే మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రం స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం వీటిల్లో వెళ్ళేటప్పుడు జరిగేటటువంటి ప్రతి చక్ర విధానం గురించి కూడా వివరించారు స్వామి. మొత్తం చాలా సుస్పష్టంగా ఉంటుందన్నమాట. అయితే మూలాధారంలో ఎటువంటి అనుభవాలు వస్తాయి, ఎటువంటి అనుభూతులు వస్తాయి, అలాగే మూలాధార స్థితిలో మేల్కొన్నప్పుడు వచ్చేటటువంటి విశేషమేమి? ఇక్కడ ముందు నేపథ్యం కూడా తెలుసుకోవాలి. మూలాధారం వరకు మనం వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ మూలాధారాది షట్కీ వినిహిత గమనా సంవిశంతి సుషుమ్నాం ప్రీత్యాయా సంచరంతి విధిహర భవజగ్రంథి భిన్నాబ్జ మార్గే సా దేవి సుప్రసన్న ప్రకటిత విభవ కౌళినీ విశ్వమాత దివ్యా నిత్యం భుజంగి వికిరిత కరుణా న సహస్రారదేశే అనేటువంటిది ఈ మనోన్మని నృత్య రూపకానికి అది తొలి ప్రార్థనా శ్లోకం అన్నమాట. ఇక్కడ మొత్తం ఈ మనోన్మని లయయోగ అనుష్ఠానంలో సాధకునికి కలిగేటువంటి అనుభూతులన్నీ కూడా ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. మూలాధారాది షట్కే మామూలుగా మనం షట్చక్రాలు అంటూ ఉంటాము. అయితే ఈ ప్రస్తుతానికి షట్చక్రాలుగానే భావించుకుందాం. ముందు ముందు సప్తమ చక్ర విధానం కూడా మనకి తెలుస్తుంది. అయితే మూలాధారాది షట్కే మూలాధారంతో ప్రారంభించి ఈ 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వినిహిత గమన తన పదం అడుగులు వేసుకుంటూ ఈ కుండలిని శక్తి సర్పిణి ఆవిడ ముందుకు వెడుతూ ఉంటుంది.